నిజంగా మీరు గాంధీగిరిని ఫాలో అవ్వాలంటే ఇవన్నీ అవసరం లేదు. ఆయన మీ గుండెలో పెట్టుకోండి చాలు. ఆయన మన కోసం ఎంత చేశాడంటే తిండి మానేశాడు, జైలుకు వెళ్ళాడు, ఒకే ఒక పంచితో ఈ దేశం అంతా చుట్టూ వచ్చాడు, ఆఖరికి బుల్లెట్స్ కూడా భరించాడండి. ఇక్కడ కాల్చారు ఆయన్ని. కానీ మనం ఏం చూస్తున్నాం? ఆయన ఫోటో ఫ్రేమ్ లో బిగించేసి గోడకు వేలాడదీసి దాని కింద చేరాని పనులు చేసేస్తున్నాం. ఆయన ఈ దేశాన్ని ఎంత గొప్పగా ఉండాలని కోరుకున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నాం. దేశం మరీ అంత పాడైందంటారా? అంతో ఇంతో అభివృద్ధి కనిపిస్తోంది కదా. నా పొంద అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి, కుంభకోణాలు అభివృద్ధి, ఆఖరి చావులు అభివృద్ధి, ఆత్మహత్యలు చేసుకోవడం అభివృద్ధి, ఈ దేశాన్ని దోచుకోవడం అభివృద్ధి. అరే పంపు ఉంటుంది కానీ నీళ్లు ఉండవు, బల్బు ఉంటుంది కానీ కరెంట్ ఉండదు, హాస్పిటల్కి వెళ్తే బెడ్ ఖాళీ ఉండవు, ఒకవేళ బెడ్ దొరికిన డాక్టర్ ఉండదు, ఏదైనా సమస్య వచ్చి నాయకుడి దగ్గరికి వెళ్తే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమంటాడు, ఆఫీసర్ దగ్గరికి వెళ్తే మీటింగ్ లో ఉన్నాడంటారు, ఇంటికి ఫోన్ చేస్తే బాత్రూమ్ లో ఉన్నాడంటారు, ఇక దొరికినప్పుడు అప్లికేషన్ పెట్టుకోమంటారు. అప్లికేషన్ పెడితే తిరుగుతుంది చూడండి, రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్. ఈ రోజున గాంధీ వచ్చి ఎలక్షన్ లో నిలబడ్డ బూత్ క్యాప్చరింగ్ లో రిగ్గింగ్లు చేసి ఆయన కూడా ఓడగొడతారు, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అంతగా ఎదిగిపోయింది మన దేశం. బాపూజీ బతుకుంటే ఒక మాట అనేవాడు, దేశమైతే మనది గాని మనుషులే పరాయి వాళ్ళు అయిపోయారు.